సరే అయితే రే వెళ్ళిరా. దియా, నువ్వు ఏ ఫ్రెండ్ని కలవాలని వచ్చావు? అది మీ పక్క వీధిలో. పక్క వీధిలో? సరే అయితే సరే పద. నీ చేసేసి ఎంత సైలెంట్ గా ఉన్నాడు చూడు. మీరు కూడా ఇక్కడే ఉన్నారా? రేయ్ ఒక్క నిమిషం రారా. రారా. ఒక్క నిమిషం. ఏమైందిరా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎప్పుడు చేసావు? ఎందుకు ఎత్తలేదు చెప్పు. 6 ప్యాక్స్ ఉంటే సైలెంట్ గా ఉండలేవా? ఏంట్రా? చెయ్యాల్సిందంతా చేసావు కదా, ఎందుకు రావాన్ని కొట్టావు? వాడే ప్రాబ్లం క్రియేట్ చేశాడు, అందుకే కొట్టాను. అయితే ఏంటి? రే టామ్, నువ్వు ఎవరిని కొట్టావో తెలుసా? ఎడ్గర్ని. ఎగరెవరు? దేవుడా, ఎడ్గర్ తెలీదు అంటున్నాడు. సైకురవాడు ఏమన్నా చేస్తాడు. రే ఆల్రెడీ ప్రాబ్లం లో ఉన్నాం. అమర్ బండి విషయంలో ప్రాబ్లం వచ్చింది. మన టైం బాగుండి వాడికి బండి నంబర్ తెలీదు. కలర్, బండి మోడల్ గుర్తుంచుకొని సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వీరిలే మారదాం. ఏమంటావు? గుడ్ ఐడియానా? రే బండిని ఎందుకు మార్చడం? నీకు ప్రాబ్లం లేదు, ఒకవేళ తనకేమన్నా అయితే నీ పరిస్థితి ఏంటి? రై బండిని వాళ్ళు వెతుకుతున్నారు, గుర్తుంచుకో. మనం బండి తీసుకెళ్లి స్టీఫెన్ వాళ్ళ గ్యారేజ్ లో పెట్టేద్దాం. ఆహా, నైస్ ఐడియా రే మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ థింకింగ్. అన్నాతారా? ఏంటి టామ్? అది ఏంటంటే నేను చెప్తా. మా వర్క్ షాప్ లో ఇయర్లీ సర్వీస్ ఉంది. నీ బండిలో కూడా సర్వీసింగ్ కంప్లైంట్ ఉంది కదా, మనం అక్కడ చేసేద్దాం. ప్రాబ్లం లేదు కదా, తక్కువలో చేద్దాం. అలాగే. దియా, బండి తాళం తీసుకోండిరా, మేము వెళ్తాంలే. అదేంటి, ఫస్ట్ టైం కదా, లోపలికి రండి. మనం అక్కడ తినేసి వెళ్ళొచ్చుగా. ముసుకోరా. రావచ్చు కానీ టైం లేదు, వర్క్షాప్ మూసేస్తారు. రేయ్, టిఫిన్ అక్కడ ఎన్ని గంటల వరకు ఉంటుంది? అక్కడ టిఫిన్ 10 గంటలకు దొరుకుతుంది, అంతేగా? అవును, 10 గంటల వరకు దొరుకుతుంది. అయితే చాలా టైం దొరుకుతుంది. రండి, 5 నిమిషాలే. నాన్నతో మాట్లాడి వెళ్ళండి. రే ఇప్పుడు తినడానికి ఏమీ పెట్టొద్దని చెప్పరా ప్లీజ్. రే జోకులు చేయకరా. రండి కూర్చోండి. రే ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా త్వరగా చెక్కేయాలరా. తను టామ్. హాయ్. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఓకే ఓకే. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. తను వాళ్ళ నాన్న ఏంట్రా చాలా మిస్ మ్యాచ్ అలా ఉంది. అసలు ఇందులో కూడా పోలికెళ్ళేవు. అది వాళ్ళ అమ్మ అందంగా ఉంటారు, వీళ్ళ నాన్న సుమారుగా ఉన్నారు. ఓ ఇంటర్నేషనల్ ఏమన్నా? అంటే అది ఇంటర్ కాస్ట్ అనుకుంటా. ఏమో మరి. ఏంటి? ఇంతవరకు వీడు మిమ్మల్ని చూడలేదన్నాడు అంతే. టామ్ గురించి దియా చెప్పింది. వీళ్ళందరూ అంకుల్ ఐఎమ్ టోనీ, వీడు కాప్రా. డికాప్రియో. ఏంటి అందరూ కలిసి ఒకటిగా? అంకుల్ అదేం లేదు, దియా కార్ రిపేర్ చేద్దామని తీసుకెళ్ళడానికి. నేను ఆ బండి నడిపితే వెళ్లే దారిలో 4-5 చోట్ల యాక్సిడెంట్ చేస్తాను. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటి? నీకు విషయం తెలుసా? అది దియా బండి కాదు, నా బండి. ఓ అంటే అంకుల్ ఆ బండిని బెంగళూరు తీసుకెళ్లి మాడిఫై చేశారా? ఇంకెవరు? అంకుల్ మీ కార్ అంటే క్రేజ్ కదా? అంతకన్నా ఎక్కువ ట్రావెలింగ్ అంటే ఇష్టం. 2 words ఓ వేగపోర్ట్. మేము వెళ్ళాం. చాలా చలిగా ఉంటుంది. బోట్. అక్కడ మేము చాలా ఊళ్ళు తిరిగాం. ఓ ట్రిప్పింగ్ జాలీ. మేము ఎక్కువగా తిరుగుతూ ఉంటాం, సిమ్లా, గోవా అన్ని. వీడైతే గెటప్ కమ్ గెటప్ మ్యాన్. గెటప్ అని అంటున్నాడు రా. చూపిస్తారా ఏంటో? సి ఇది 75లో రాజస్థాన్, 80sలో కాశ్మీర్, ఇక ఆ తర్వాత డెహ్రాడూన్. ఇలా మొత్తం అన్ని ప్లేసెస్ తిరిగాను. గుడినా? ఆవిడెవరు? దియా వాళ్ళమ్మ. అంకుల్ మీరు చాలా ఫ్రీకీగా ఉంటారేమో, అందుకే ఇప్పుడు కేసులో లేని లాయర్ గా ఉన్నారు. టామ్, ఇదే నా బండి, కానీ అమ్మే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడున్న బండి కూడా బానే ఉంది కదా. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ అవునవును కలరే బాగాలేదు. అవును అంతేగా? అవును అంతే. కలర్ ఎందుకు బాగాలేదు? మంచి కలరే కదా. అది కొంచెం గర్లీ కలర్ లాగా ఉంది కదా? అవును కదా? అంతే అంతేగా అంతేగా? అవునవును ఎవరా? నేను కలర్ ని మారిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నీకు అంత నీకు ఉందేంటి? ఊరుకోరా, టామ్ చెప్పింది కరెక్ట్. నేను నడుపుతాను. కలర్ మారుతాం. నువ్వు ఒక పని చేయి, కలర్ కావాలంటే మార్చు. ఇదిగో కీ. ఓకే అంకుల్, మారుస్తాను. బ్లాక్ కలర్ అయితే బాగుంటుంది కదా? నేను ఫ్రంట్ లో 2 స్క్రూలు పెడితే పంచిగా బాగుంటుంది అంకుల్. ఏ అవేం వద్దు, బ్లాక్ మాత్రం చాలు. సరే అంకుల్, మేము బయలుదేరుతాం. ఓకే వర్క్ షాప్ కూడా మూసేస్తాం. సరే. ఇది నేను తీసుకొస్తా నువ్వు దాన్ని నేను తీసుకొస్తా.